వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో రెండు పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. వాడుపాలెంలో జరిగిన నిరసన ర్యాలీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. రావులపాలెంలో జనసేన నేత బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 రోజుల నిరసన దీక్షలు జరిగాయి. ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి పర్యాటకులు 28 మంది ఉగ్రవాదుల బారిన పడి లష్కరే తోయిబా గ్రూపు పాకిస్తాన్ అండతో వారిని మట్టుబెట్టడం చాలా పాశవికమైన చర్య, అవమానీయమైన చర్య. ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉగ్రవాదుల్ని ఏరివేయాలి. దాడిలో మరణించిన వారి కుటుంబాలని ఆదుకోవాలి. 2 విదేశీయులు, ఒక స్థానికుడు, మిగతా 25 మందిలో మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అందులో మరణించడం జరిగింది. కేవలం అన్యం పుణ్యం తెలియదు పర్యాటకుగా వెళ్ళినటువంటి వారు, ఈ మధ్యన 5 రోజుల క్రితమే పెళ్ళైన వారు, ఉద్యోగంలో చేరి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన వారు ఈ దుర్మార్గుల ఉగ్రవాదానికి బలవటం జరిగింది. చాలా పాశవికమైన చర్య. మరి చూస్తే హృదయం ద్రవిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఉగ్రవాదాన్ని అణిచివేయవలసిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో పాకిస్తాన్ దుశ్చర్య